అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. శివపురాణం తరువాయి భాగం చెప్పుకుందామా? నారదుడు జలంధరుడి వద్దకు వెళ్ళి, జలంధర, శివ విష్ణువులు మానవ సరస్సులో దాక్కుని ఉన్నారు అని చెప్పాడు. జలంధరుడు వెంటనే మానవ సరస్సు చేరి నీటిలో మునిగి శివ విష్ణువుల కోసం వెతకనారంభించాడు. ఈ సంగతి పసికట్టి శివుడు విష్ణువు ఒడ్డుకు వచ్చి జలంధరుడు ఎప్పుడు పైకి వస్తాడా అని చూడసాగారు. శివుడి చేతిలో చక్రము, విష్ణువు చేతిలో త్రిశూలము ఉన్నాయి. మానవ సరస్సు అంతా కలియవెతికి శివ విష్ణువులను కానక జలంధరుడు ఒడ్డుకు వచ్చాడు. అప్పుడతనికి వారిద్దరూ కనపడ్డారు. జలంధరుడు వారు కనపడగానే సంతోషించి వారితో యుద్ధానికి కలబడ్డాడు. వారిద్దరూ జలంధరుణ్ణి 2 ఖండాలు చేసి చంపేశారు. కశ్యప ప్రజాపతి కన్న కొడుకులలో విప్రజిత్తు అనే దానవుడు ఒకడు ఉండేవాడు. ఆ విప్రజిత్తుకు దంభుడు అనే కొడుకు ఉండేవాడు. దంభుడు విష్ణు భక్తుడు. దంభుడికి చాలా కాలం సంతానం లేకపోయింది. అందుచేత అతను బదరికాశ్రమానికి వెళ్ళి విష్ణువును గురించి దీర్ఘకాలం తపస్సు చేశాడు. చివరకు విష్ణువు ప్రత్యక్షమై దంభుణ్ణి వరం కోరమన్నాడు. సముడైన వాడు, 3 లోకాలలోనూ జయించగలవాడు, నీ యందు భక్తి గలవాడు అయిన కొడుకును ప్రసాదించు అని దంభుడు విష్ణువును కోరాడు. విష్ణువు దంభుడు కోరిన వరం ఇచ్చాడు. దంభుడు ఇంటికి తిరిగి వెళ్ళి ఈ శుభవార్త తన భార్యకు చెప్పాడు. తరువాత కొంతకాలానికి దంభుడి భార్య గర్భవతి అయి మంచి ముహూర్తాన కొడుకును కన్నది. ఆ పిల్లవాడికి శంఖచూడు అని పేరు పెట్టుకొని తల్లిదండ్రులు అమిత గారాభంగా పెంచారు. శంఖచూడు కాలక్రమాన శుక్రాచార్యుల వద్ద సకల విద్యలు నేర్చుకొని పెద్దవాడయ్యాక తల్లిదండ్రుల అనుమతితో వింధ్య పర్వతానికి వెళ్ళి అక్కడ బ్రహ్మను గూర్చి అతి దీర్ఘమైన తపస్సు చేశాడు. విదాహారుడై ఒంటికాలిపై నిలబడి శంఖచూడు చేస్తున్న తపస్సుకు బ్రహ్మ సంతోషించి అతని ఎదుట ప్రత్యక్షమై, నాయనా, వరం కోరుకో అన్నాడు. దేవా, నేను దేవ, రాక్షస, నాగ, మానవ గణాలను జయించే బల పరాక్రమాలను పొందాలి. 3 లోకాలను జయించి పరిపాలించాలి. సకల భోగాలు అనుభవించాలి. ఇదే నా కోరిక అన్నాడు శంఖచూడు. బ్రహ్మదేవుడు అతను కోరినట్లు వరం ఇస్తూ, నాయనా, నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళు. అక్కడ తులసి అనే కన్య తపస్సు చేసుకుంటూ కనిపిస్తుంది. నీవు ఆమెను పెళ్ళాడి సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యుడయ్యాడు. బ్రహ్మ వల్ల వరాలు పొందిన శంఖచూడు బ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి బదరికాశ్రమానికి వచ్చి తులసి అనే కన్య తపస్సు చేసుకుంటూ ఉండగా చూశాడు. ఆమె దివ్య సౌందర్యం చూడగానే శంఖచూడుడికి మోహం కలిగింది. అతను ఆమెను, సుందరి, నువ్వు ఎక్కడి దానివి? ఈ వనంలో ఒంటరిగా ఎందుకు ఉంటున్నావు అని అడిగాడు. తులసి కూడా శంఖచూడుణ్ణి చూసి అతని అందానికి మురిసిపోయి, నేను ధర్మధ్వజుడనే రాజు కూతుర్ని. నా పేరు తులసి. నాకు మహావీరుడు భర్త కావాలని, మహాపతివ్రతగా నాకు శాశ్వత కీర్తి రావాలని కోరి తపస్సు చేస్తున్నాను. నువ్వు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. నేను దంభుడు అనే దానవరాజు కొడుకును. నా పేరు శంఖచూడు. నేను బ్రహ్మను గురించి తపస్సు చేసి త్రిలోకాధిపత్యం వహించేటట్లు వరం పొందాను. ఈ వనంలో తపస్సు చేసుకుంటూ ఉన్న నిన్ను పెళ్ళాడమని బ్రహ్మ నన్ను ఆదేశించాడు. అందుచేత మనం భార్యాభర్తలమై సుఖంగా ఉండవచ్చు అని శంఖచూడు ఆమెతో అన్నాడు. వాళ్ళు అప్పుడే గాంధర్వ వివాహం చేసుకొని కొండలలోనూ కోనలలోనూ నదుల వెంబడి వనాలలోనూ
కొంతకాలం విహారాలు చేసి తరువాత శంఖచూడుడి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతులన్నీ దంపుడికి, ఆయన భార్యకు, శుక్రాచార్యుడికి చెప్పారు. వారంతా సంతోషించారు. తరువాత దంపుడు శుక్రాచార్యుడి అనుమతితో శంఖచూడుడికి రాజ్యాభిషేకం చేశాడు. శంఖచూడు తండ్రి నుంచి పొందిన రాజ్యాన్ని శుక్రాచార్యుడి సలహాలను అనుసరించి చక్కగా పాలిస్తూ దానవ శ్రేష్ఠుడన్న కీర్తి సంపాదించుకున్నాడు. ఇలా అతను పరిపాలన చేస్తూ ఉండగా ఒకనాడు కొందరు దానవ ప్రముఖులు శుక్రాచార్యుడు అతనితో, రాజా, బ్రహ్మ నీకు అపురూపమైన వరాలు ఇచ్చి ఉన్నాడు. పూర్వులకు దేవేంద్రుడు మొదలుగా గల దేవతలు అనేక ద్రోహాలు చేశారు. వాటికి ప్రతీకారం చేసే బాధ్యత నీపై ఉంది. ముందు నువ్వు నీ సేనలతో వెళ్ళి స్వర్గాన్ని ముట్టడించి దేవతలను తరిమివేసి స్వర్గాన్ని వశపరుచుకో అని హితం చెప్పారు. శంఖచూడు వాళ్ళు చెప్పినట్లే చెయ్య నిశ్చయించి శుక్రాచార్యుణ్ణి మంచి ముహూర్తం చూడమని చెప్పి ఆ ముహూర్తానికి తన సేనలతో వెళ్ళి స్వర్గాన్ని ముట్టడించాడు. శంఖచూడు స్వర్గం మీదికి దండెత్తి వస్తున్న వార్త చారుల వల్ల ముందే విని దేవేంద్రుడు కుమారస్వామిని, దేవగణాల వాళ్లను పిలిపించి తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. దేవగణాలకు, దానవ గణాలకు 40 రోజుల పాటు అహోరాత్రాలు దారుణమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో వెనక్కి తగ్గటం అన్నది దేవతలలో కనిపించింది, కానీ దానవులలో కానరాలేదు. దానవులు స్థిరంగా నిలబడి పోరాడుతూ ఉంటే దేవతలు యుద్ధభూమి నుంచి పారిపోసాగారు. అది చూసి ఇంద్రుడు తనకు విజయం సాధ్యం కాదని గ్రహించి శంఖచూడుడికి బ్రహ్మ ఇచ్చిన వరాలు ఉండటం జ్ఞాపకం తెచ్చుకొని దేవసేనలను యుద్ధభూమి నుంచి మరల్చి తాను శంఖచూడుడి వద్దకు వెళ్ళి, శంఖచూడా, నువ్వు కశ్యప మహర్షి సంతతి వాడివి. నీ శౌర్య బల పరాక్రమాలకు ఎంతో సంతోషించాను. నువ్వే త్రిలోకాలను పాలించు, మేమంతా నీకు సహాయం చేస్తాం అన్నాడు. శంఖచూడు ఇందుకు అంగీకరించి, దేవేంద్ర, నువ్వే నా ప్రతినిధిగా ఉండి నా ఆజ్ఞకు లోబడి పరిపాలన సాగించు అన్నాడు. తరువాత అతను తాను త్రిలోకాలకు అధిపతినని ప్రకటన చేసి తన రాజధాని అయిన శోణితపురానికి వెళ్ళి అక్కడి నుంచే లోకాలన్నిటినీ పాలించసాగాడు. దేవేంద్రుడు మొదలైన వారు రోజూ అతన్ని సేవిస్తూ అతని ఆజ్ఞలు నిర్వర్తిస్తున్నారు. అయితే యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు హవిర్భాగాలను ఇంకా దేవేంద్రుడు మొదలుగా గల వారికే ఇస్తున్నారు. ఆ హవిర్భాగాలు దానవులకు ఇచ్చేదాకా ఋషులను, బ్రాహ్మణులను బాధించమని శంఖచూడు తన దానవ మూకలను హెచ్చరించాడు. వాళ్ళు వెళ్ళి యజ్ఞయాగాదులను ధ్వంసం చెయ్యసాగారు. ఋషులందరూ విష్ణువు వద్దకు వెళ్ళి, శంఖచూడు పెట్టే బాధలు పడలేకుండా ఉన్నాము, వాణ్ణి ఎలాగైనా చంపి మమ్మల్ని కాపాడు అని మొరపెట్టుకున్నారు. శంఖచూడు నా అంశన పుట్టినవాడు. అతని భార్య తులసి లక్ష్మీ అంశన పుట్టినది. అందుచేత నేను శంఖచూడుణ్ణి చంపను, మీరు శివుణ్ణి ఆశ్రయించండి అన్నాడు విష్ణువు. అప్పుడు ఋషులందరూ కైలాసానికి వెళ్ళి తమను శంఖచూడు పెట్టే బాధల నుండి కాపాడమని శివుణ్ణి వేడుకున్నారు. శంఖచూడు మొదలైన దానవులను తాను చంపుతానని మాట ఇచ్చి శివుడు వారిని పంపేశాడు. ఈ సంగతి తెలిసి నారదుడు శంఖచూడుడి వద్దకు వెళ్ళి, నిన్ను చంపుతానని శివుడు ఋషులకు మాట ఇచ్చాడట. ఆయన హఠాత్తుగా రుద్రగణాలతో వచ్చి పడేదాకా చూస్తూ ఊరుకోక ముందు నువ్వే సర్వ సైన్యాలతో దాడి వెళ్ళి కైలాసాన్ని ముట్టడించు, శివుణ్ణి జయించు అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. శంఖచూడు నారదుడి మాట ప్రకారము
తన సేనలతో వెళ్ళి కైలాసాన్ని ముట్టడించాడు. అది చూసి శివుడు అతనితో యుద్ధం చెయ్యటానికి భద్రకాళి, వీరభద్ర గణాలను, కుమార గణాలను నంది చేత పిలిపించాడు. రుద్రగణాలకు, దానవ సేనలకు యుద్ధం ప్రారంభమయ్యింది. విన్నారు కదా? తప్పకుండా షేర్ చేయండి. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను.